హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ అరికల దోశ. ఇది మన హెల్త్కు చాలా మంచిది. దీనిని ఎంత ఈజీగా క్విక్గా తయారు చేసుకునే విధానం మనము తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల అరికలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మినపగుండ్లను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా కడిగి 6 లేదా 7 గంటలు నానబెట్టుకోవాలి. ఆరు గంటలు నానిన తర్వాత ఇప్పుడు దోశలు మిక్సీ కొట్టుకునే 10 నిమిషాల ముందు అటుకులను నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చెక్ చేసి చూస్తే అరికెలు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా మరొకసారి కడుక్కొని తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని అటుకులను యాడ్ చేసుకొని మెత్తని పిండిలాగా దోశ పిండిలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, దోశ పిండి మనకు రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఫర్మెంట్ చేయాలి. ఇండియాలో అయితే వేడికి ఇది ఫర్మెంట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఫర్మెంట్ చేయడానికి నేను దీన్ని ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్ను 350 డిగ్రీస్ ముందుగానే ప్రీహీట్ చేసి అందులో దాన్ని పెట్టేసి లైట్స్ ఆన్ చేసి పెట్టామంటే మరుసటి రోజుకి పిండి బాగా ఫర్మెంట్ అయి వస్తుంది. మరుసటి రోజు ఉదయం పిండిని తీసి చెక్ చేస్తే పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు దీనిని మనం దోశలు వేసుకోవడానికి కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం సోడా పొడిని అలాగే కొంచెం ఉప్పును యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. అరికెలను నార్మల్గా అన్నంగా చేసి పెడితే పిల్లలు సరిగా తినరు కాబట్టి ఇలా దోశ రూపంలో చేసుకుని పెడితే దోశలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. అలాగే వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను హీట్ చేసుకొని దానిపైన ఈ అరికెల పిండిని దోశలాగా వేసుకోవాలి. వీటిని చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దోశ పెనం కతుక్కుంటుందేమో అనే టెన్షన్ ఉండదు. చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని దోశను 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు అరికెల దోశ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా అయినా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా చేసుకోవాలనుకుంటే కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అలాగే సాఫ్ట్గా తయారు చేసుకోవాలనుకుంటే హై ఫ్లేమ్ మీద దీన్ని వేసుకొని చేసుకుంటే మన దోశ రెడీ. ఇప్పుడు చూసారు కదా, ఎంతో ఈజీగా అరికెల దోశ వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అరికెల దోశ రెడీ. దీనిని చట్నీతో కానీ లేదంటే ఎలాంటి పులుసు కూరలతో కానీ ట్రై చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే మన అరికెల దోశ రెడీ. దీనిని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.